ఎదురు చూస్తున్న తొలకరి పలకరించింది. ఆంధ్రప్రదేశ్ లోకి జూన్ 6వ తేదీన, తెలంగాణలోకి జూన్ 8న నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. కానీ ఈ సంతోషం వెనుక ఒక పెనుముప్పు పొంచి ఉందా? ఎండిపోయిన భూములు, ఆకాశం వైపు చూస్తున్న రైతులు, ఆపై ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు కమ్మడం, అక్కడక్కడ కురుస్తున్న వర్షాలు. అవును, ఈసారి వాతావరణాన్ని ఎల్నినో భూతం భయపెడుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరగడంతో దేశవ్యాప్తంగా ఋతుపవనాలు బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ కుండ బద్దలు కొట్టింది. ముఖ్యంగా జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో రైతులు దుక్కులు దున్నుకోవచ్చా? విత్తనాలు ఎప్పుడు వేయాలి? ఈ సందేహాలకు వ్యవసాయ నిపుణులు సలహా ఇలా ఉంది. ఋతుపవనాలు వచ్చినా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా పడే ఛాన్స్ ఉందంట. అందుకే ఆతృత పడి విత్తనాలు వేయకండిని హితవు చెప్తున్నారు. భూమిలో కనీసం 2 నుంచి 3 అంగుళాల మేర పదును వచ్చాకే లోతు దుక్కులు దున్నుకోవాలట. వర్షాల రాకను గమనిస్తూ తక్కువ నీటితో తక్కువ రోజుల్లో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపడం మేలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలపై ఎల్నినో ప్రభావం ఎంత ఉండబోతుంది? ఏ జిల్లాలు రైతులు అప్రమత్తంగా ఉండాలి? ఖరీఫ్ సాగులో నష్టపోకుండా రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త. ఇప్పటివరకు మనం ఒక చిన్న ఏవి చూసినాము. ఆ క్రమంలో అసలు ప్రస్తుతం ఎల్నినోకి సంబంధించి, అంటే పంటల సాగు విధానాలకు సంబంధించి ఈరోజు చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా రైతులకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ స్క్రీన్ పై కనిపించే నంబర్లకు కాల్ చేసి మీరు నేరుగా నిపుణులతో మాట్లాడొచ్చు. నమస్తే సార్. నమస్కారం అండి, అందరికి నమస్తే సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం కదా, అంటే ఎట్లా ఉంది ఎల్నినోకి సంబంధించి. సో ఈ క్రమంలో మనం అసలు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి, అంటే ఇప్పుడు ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ అవ్వచ్చు, జరగక ముందు అయినా అవ్వచ్చు. సో ఆల్ ఓవర్ గా ఈ ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉండవచ్చు సార్ రైతాంగం? ఇప్పుడు మన శాస్త్రవేత్తలు, స్పెషల్లీ వాతావరణ ఎక్స్పర్ట్స్, క్లైమేట్ ఎక్స్పర్ట్స్ అనండి, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ మన మిత్రుడు ఉన్నారు ఇప్పుడు ప్యానెల్లో. వారు చెప్పేది విషయాలు మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఏదో దాన్ని మామూలుగా పట్టి పట్టనట్టు ఎప్పటిలాగానే రొటీన్ వేలో పోతే మాత్రము చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎల్నినో ఎఫెక్ట్ కరెక్ట్ గా ఇలాగే ఉంటది అని ఇంకా ఇప్పుడు చెప్పలేకపోయినా కానీ మోర్ ఆర్ లెస్ దాని ప్రభావం ఎంత అడ్వర్స్ గా ఉంటది అంటే వ్యవసాయం మీద. అంటే మన ముఖ్య ఆక్యుపేషన్ మన కంట్రీలో ఇప్పటికి కూడా వ్యవసాయమే కాబట్టి దాని మీద చాలా అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటది దాని వల్ల అని మన వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఈ విషయంగా నేను ఒక ఇన్స్టిట్యూషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదలుచుకున్నా. ఇన్స్టిట్యూషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే చాలా మంది వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, లేకపోతే కొంతవరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటున్నారు కానీ, వాతావరణ శాఖ అంటున్నారు కానీ, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ విషయం ఎక్కడ సరిగ్గా దాన్ని స్ట్రెస్ చేయడం లేదు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్, నా పర్సనల్ విషయాలు చెప్తున్నాను, నా అండర్స్టాండింగ్ ప్రకారం పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటింగ్ డిపార్ట్మెంట్ గా ఉండాలి విలేజ్ లెవెల్లో. దీన్ని విలేజ్ లెవెల్లో క్లైమేట్ అండ్ బయోడైవర్సిటీ ప్లాన్, అంటే బయోడైవర్సిటీ అంటే అగ్రికల్చర్ వస్తుంది, యానిమల్ హస్బెండరీ వస్తుంది, మేకలు, గొర్రెలు, కోళ్ళు అన్ని వస్తాయి. బయోడైవర్సిటీ అంటే లైన్ డిపార్ట్మెంట్స్ ఏంటిది? ఫారెస్ట్, అగ్రికల్చర్, ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, అగ్రికల్చర్. సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కు కలిసి లైన్ డిపార్ట్మెంట్ లో జీవ వైవిధ్యం అంటారు దీన్ని. దాన్ని డొమెస్టికేటెడ్ అంటే మనకు ఉండే డొమెస్టికేటెడ్ అండ్ డొమెస్టిక్ కల్టివేటెడ్ క్రాప్స్ కూడా జీవ వైవిధ్యంలో ఒక భాగం. దానికి తోడు క్లైమేట్ చేంజ్. ఇప్పుడు దీని పరిస్థితి ఎల్నినో వల్ల మనకు వాతావరణ మార్పులు చాలా మనం ఎప్పుడు ఊహించని రకంగా ఉండే అవకాశాలు ఉన్నది. సో దేర్ ఫోర్ లోకల్ గవర్నమెంట్స్ అంటే ఏంటి? పంచాయతీరాజ్, సర్పంచ్, పంచాయతీ, ఇప్పుడు అన్ని మన ఎలక్షన్స్ అయినాయి, అందరు ఉన్నారు. వాళ్ళు మెయిన్ గా దీన్ని లీడ్ తీసుకొని ప్రతి విలేజ్ లో మనం ఏం చేస్తే ఎలా ఉంటది అనేది వాళ్ళ రచ్చబండానండి, లేకపోతే మన గ్రామ సభ అనండి, ఈ చేసి అందులో అగ్రికల్చర్ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు, ఫిషరీస్ వాళ్ళు, యానిమల్ హస్బెండరీ వాళ్ళు వచ్చి కూర్చోవాలి. అట్లీస్ట్ ఏం చేస్తే బాగుంటుందని ఒక విలేజ్ ప్లాన్ చేయాలి. వెదర్ కి సంబంధించి వాతావరణ శాఖ నుంచి ప్రత్యేక అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఆల్ ఓవర్ గా అంటే ఇప్పుడు రైతులు కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఓ పక్క వర్షాలు కురుస్తా ఉన్నాయి, మరో పక్క ఎల్నినో ఎఫెక్ట్ అంటా ఉన్నారు. సో తొలకరి స్టార్ట్ అయింది. సో ఇప్పటికీ అందరికి రైతులకు ఒక కన్ఫ్యూజన్, అంటే నేను విత్తనాలు వేసుకోవాలా లేకపోతే ఆగిపోవాలా,
ఒక పక్క ప్రభుత్వం కొత్త కొత్త సూచనలు ఇస్తా ఉంది. సో ఈ క్రమంలో మీరు చెప్పే ఏదైతే ఇప్పుడున్న వాతావరణ శాఖకు సంబంధించి అంశాలు చాలా కీలకమైనవి. సో ఆల్ ఓవర్ గా ఇప్పుడు ఎట్లా ఉంది సార్ పరిస్థితి, ఎట్లా ఉంది వాతావరణ పరిస్థితి, ఎట్లా ఉంది ఎల్ నీనోకి సంబంధించి? ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యు ఆర్ నాట్ యూజింగ్ నౌ ఆర్ ఇన్ ద ఫ్యూచర్ యూ విల్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన ఈ పరిస్థితిని గురించి చూస్తే మనం ఎల్ నీనో ఉంటుంది అన్నది 2 నెలల నుంచి చెప్తున్నాము. అట్లాగే మనకి మొదట్లో ఏప్రిల్లో ఇచ్చిన నివేదికలో అయితే మనకి ఎల్ నీనో ఎఫెక్ట్ ఆగస్టు నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మొదటి 2 నెలలు కొంచెం బాగానే ఉండొచ్చు అని భావించడం జరిగింది. ఆగస్టులో మరొకటి ఎల్ నీనోని ఎదుర్కొనే మరొక పరిణామం మనకి హిందూ మహాసముద్రంలో ఉంటుంది, ఇండియన్ ఓషన్ డైపోల్ అంటాం. ఆ ఇండియన్ ఓషన్ డైపోల్ కనుక పాజిటివ్ గా మారితే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎల్ నీనో యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ ని మనం కొంతవరకు ఈ ఐఓడి బ్యాలెన్స్ చేసేసి కొన్ని సంవత్సరాల్లో ఎల్ నీనో సంవత్సరాల్లో ఐఓడి పాజిటివ్ గా ఉన్నట్టయితే మనకి నార్మల్ రెయిన్ ఫాల్ పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే మనకి లేటెస్ట్ గా వచ్చిన మే ఆఖరి వారంలో వచ్చిన అనాలిసిస్ లో వచ్చింది ఏంటంటే మనకి ఎల్ నీనో జూలై ఆగస్టులో కాకుండా జూన్ మొదటి నుంచే ఉంటుంది. అట్లాగే ఈ ఐఓడి కూడా మనకి ఈ మాన్సూన్ పీరియడ్ మార్చ్ ఏప్రిల్ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ లో పాజిటివ్ గా మారడం లేదు. ఇది న్యూట్రల్ కండిషన్ లో ఉంటుంది. సో న్యూట్రల్ కండిషన్ లో ఉన్నందువల్ల ఐఓడి ద్వారా మనకేమి ఈ ఎల్ నీనో యొక్క ప్రభావాన్ని తగ్గించే అవకాశం కూడా ఉండకూడదు లేదు. దీనివల్ల మనం ఓవరాల్ గా ఇండియాలో రెయిన్ఫాల్ మనకి 10% వరకు తగ్గే అవకాశం ఉంది. దీంట్లో మోడల్ ఎర్రర్ మరొక +or-4%, అంటే 86% నుంచి 94% మధ్యలోనే మనకి రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది అని మనం లేటెస్ట్ గా ఈ మే లాస్ట్ వీక్ లో ఇచ్చిన ఫోర్కాస్ట్ లో వచ్చింది. ఇంకా తెలంగాణ సంగతి చూసుకున్నట్టయితే తెలంగాణలో మనకి కొంచెం భిన్నమైన ఫోర్కాస్ట్ ఉందండి ఈ రాబోయే 4 నెలలకి. ఇది ఏంటంటే అంటే ఇందులో కొంచెం సంతోషకరమైన విషయం ఉంది, కొంచెం బాధ కలిగించేది ఉంది. ఏంటంటే మనకి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలు అలాగే దక్షిణ తెలంగాణలోని జిల్లాలు ఇంచుమించు 20 నుంచి 30% డెఫిసిట్ చూపిస్తుండగా మనకి సెంట్రల్ తెలంగాణ అండ్ ఈస్ట్ తెలంగాణలోని జిల్లాల్లో 20 నుంచి 30% ఎక్సెస్ రెయిన్ ఫాల్ చూపిస్తున్నారు. ఓవరాల్ గా 33 జిల్లాల సగటు చూసినట్టయితే మనకి ఇంచుమించుగా నార్మల్ రెయిన్ ఫాల్ పడే అవకాశం ఉంది అని మనకి ఫోర్కాస్ట్ వచ్చింది. అయితే దీన్ని చూసి పెద్దగా మనం సంతోషపడాల్సిన విషయం లేదు. ఎందుకంటే ఎల్ నీనో పీరియడ్ లో మనకి మెయిన్ గా ఇప్పుడు ఈవెన్ మనకి 10% లోటు వచ్చి 90% వర్షం పడినా సమానంగా పడినా కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదండి. కానీ ఎల్ నీనోలో ప్రాబ్లం ఏంటంటే ఈ పడిన వర్షము భారీ వర్షాల కింద 4-5 రోజులలో పడిపోయి మిగిలినదంతా కన్నా మనకి చాలా డ్రై పీరియడ్స్ వచ్చేయడము, ఈ ప్రిడిక్టబిలిటీ కూడా తక్కువ ఉంటుంది. ఈ భారీ వర్షాలు కూడా ఎప్పుడు పడతాయి అన్నది మనం కరెక్ట్ గా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఈ భారీ వర్షాల వల్ల మనకి పెద్దగా ఉపయోగం ఉండదు. ఇదంతా మనకి రన్ ఆఫ్ కింద వెళ్ళిపోతుంది. పైగా మనకి ఈ పంటలు మనకి లాంగ్ జెస్టేషన్ ఉన్న పంటలు వేసుకున్నప్పుడు ఈ మొదట 4-5 రోజులు రెయిన్స్ పడిపోయి భారీ వర్షాలు పడే ఏమీ ఎల్ నీనో లేదు అనుకుని మనం విత్తనాలు పెడితే తర్వాత ఏంటంటే మళ్ళీ గ్యాప్లు వచ్చేసేయడము. అలాగే ఇప్పుడు తెలంగాణలో మనకి నార్మల్ రెయిన్ ఫాల్ చూపించినప్పటికీ ఈ నార్మల్ రెయిన్ ఫాల్ అన్నది మనకి స్టాటిస్టికల్ గా మన ఫిగర్ అయితే వచ్చేసేయచ్చు కానీ బట్ అది ఉపయోగపడే రీతిలో ఉండకపోవడం అన్నది ఎల్ నీనో యొక్క లక్షణం. ఈ డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోవడం అన్నదే పెద్ద లోపం అండి. ఇప్పుడు 90% రెయిన్ అన్నంత మాత్రాన పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే మనకి వేస్టేజ్ అది చూసుకుంటే 90% సమానంగా పడినప్పుడు ఇబ్బంది లేదు. కానీ 90% రైన్ కూడా మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ వల్ల ప్రాబ్లం ఉంటుంది. మరొక విషయం మనకి తెలంగాణలోనూ ఎక్కడైనా సరే మనం పడిన రెయిన్ ఫాల్ ని సరిగా వినియోగించుకునే పరిస్థితుల్లో లేము. యాక్చువల్ గా ఏంటంటే మనం నదీ జలాల మీద ఈ కాలువల మీద వ్యవసాయానికి అలాగే ముఖ్యంగా తాగునీటికి సిటీల్లోనూ పట్టణాల్లోనూ పూర్తిగా మనం హైదరాబాద్ లాంటి సిటీలో మనం గోదావరి జలాలకి పైప్ లైన్ వేసేసుకున్నాము, మనకి ఏమీ పర్వాలేదన్న స్థితిలో ఉన్నాం. కానీ గత ఎల్ నీనో ఇయర్స్ తర్వాత మనకి సిటీ అనేక రెట్లు పెరిగిపోయింది. మనకి ఇక్కడ ఏంటంటే ఎంత నీరు వస్తుంది దానికి తగినట్టుగా ఇంతే పరిణామంలో సిటీ ఉండాలన్న ఇది లేకుండా సిటీ విపరీతంగా పెరిగిపోయింది. సాధారణ వర్షపాతం అంటే ఇప్పుడు ఉదాహరణకి మామూలు వర్షాలు కురిసినప్పుడు ఏంటంటే సాధారణంగా వచ్చేస్తుంది. కాకపోతే ఎల్ నీనో ఎఫెక్ట్ ద్వారా ఏదన్నా అంటే రెయిన్ ఫాల్ స్వభావం ఏమన్నా మారే అవకాశం ఉంది. ఎందుకంటే పంటలకి ఒకవేళ పండించే పంటలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా మళ్ళీ తర్వాత.
సో అట్లాంటి స్వభావంలో ఏమైనా మార్పు ఉండే అవకాశం ఉందా? డెఫినెట్ గా ప్రభావంలో మార్పు ఉంటుంది. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అంటే మీకు ఈ నెలలో ఒక మన జూన్ నెల వర్షపాతం యావరేజ్ వర్షపాతం 20 సెంటీమీటర్లు అంటే 2 రోజుల్లో 20 సెంటీమీటర్లు పడిపోయినంతే మనకి ఉపయోగం లేదు. అది గ్రాడ్యువల్ గా పడాలి. ఈ ఎల్నీలో ఉండే మార్పులు ఇట్లానే ఉంటాయి. పడిన వర్షం ఏంటంటే ఒక 3-4 రోజుల్లో భారీ వర్షాలు ఒక చోట పడిపోవడము, లేకపోతే ఒక చోట కురిసి మిగిలిన ప్రాంతం అంతా డ్రైగా ఉండిపోవడము. ఓవరాల్ గా మీరు సబ్ డివిజన్ తెలంగాణ యావరేజ్ చూసుకున్నప్పుడు ఒక 4-5 జిల్లాల్లో సగటు కంటే ఎక్కువ పడిపోయి మిగిలిన చోట బాగా డెఫిసిట్ ఉన్నా కూడా మనం యావరేజ్ ఫిగర్ చూసుకుంటే ఓకే తెలంగాణకి పడాల్సిన వర్షపాతం వచ్చేసింది అని వస్తుంది. కానీ అది దానివల్ల ఉపయోగం లేదు కదా. అటువంటి మార్పులే ప్రధానంగా ఎల్నినో సమయంలో ఉంటాయి. దీనికి తోడు మనకి తెలంగాణలోకి వచ్చే ప్రధానమైన నదులు ఈ కృష్ణా గోదావరి నదులు